దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చిన ఈ మంచి అవకాశంని బట్టి దేవుని స్తుతిద్దాం. మహోన్నతుడైన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఈ యొక్క దినమున మరొక తరుణమునిచ్చి యవనస్తులుగా మనము కూడుకొని దేవుని యొక్క వాక్యము చేత తాకబడుటకై, దేవుని యొక్క వాక్యము చేత మనము కొన్ని విషయాలు నేర్చుకున్నట్టుగా దేవుడు తరుణంనిచ్చినాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. అంతేకాదు, మనము గ్రహించుకోవాల్సిన కార్యం ఏంటంటే, దేవుడు అనేకులకు ఇవ్వని ఒక యోగ్యతను మనకిచ్చినాడు. అది మనము గుర్తు చేసుకోవాలి. ఈ దినము వాక్యమును కూడా చూసుకున్నప్పుడు అది మనకు తెలుస్తుంది. ఎంతోమంది ఈ యోగ్యతను పొందుకొని లేరు, లేదా ఈ భాగ్యంను పొందుకున్నవారుగా లేరు. కాబట్టి మనం ఆయన సన్నిధికి పిలువబడి ఉన్నాం. యెహోషువ దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనము ఆయన సన్నిధిలో కనబడే భాగ్యం ఇచ్చినాడు. అందుని బట్టి దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క నామంను హెచ్చించుటకు మనము సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క స్థలంలో నిలిపిన దేవా, నేను స్తుతిస్తున్నాం. నీ యొక్క ముఖ దర్శనమును మేము చూచున్నట్లుగా, నీ యొక్క ముఖ కాంతిని మేము చూచున్నట్లుగా నీవే మాకు కృపను అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. దేవా, మోషే ఆ రీతిగా నీ యొక్క మహిమను చూచిన వాడై తాను కూడా మహిమ పొందుకున్నాడు. అయితే జనులు, ఇశ్రాయేల్ ప్రజలు ఆ మహిమను చూడలేకపోయినారు, పొందుకొనుటకు సిద్ధపడని వారిగా ఉన్నారు. మేము ఆ రీతిగా ఉండక నీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశింపచేసిన ఈ యొక్క తరుణమును ఉపయోగించుకొని నీ యొక్క మహిమను పొందుకొని నీ వెలుగును ప్రకాశింపచేయనట్లుగా సహాయం చేయను. ఉదయకాలం వాక్యం విన్నాం. ఆ రీతిగా వెలుగును ప్రకాశింపచేయ రీతిగా మీరే మమ్మల్ని నిలబెట్టమని వేడుకొని వచ్చినాం. మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయంను బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ, కొద్ది వారమైనప్పటికీ మమ్మల్ని దీవించి నిలబెట్టమని వేడుకొనొచ్చు. మమ్మల్ని స్థిరపరచమని నీ యొక్క ప్రేమను సమాధానమును మాకు అనుగ్రహించి నిలబెట్టమని వేడుకొనొచ్చు. క్రీస్తు ప్రభునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం అనే పాట పాడదాం. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటిలేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటిలేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, యేసు నామం, మధుర నామం, యేసు నామం,
సుమధురనామం యేసునామం మధురనామం యేసునామం సుమధురనామం శ్రేష్టమైన నామం శక్తిగలిగిన నామం జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం సరైన దారిలో నన్ను నడిపించే నామం దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం త్రోవ చూపి సరైన దారిలో నన్ను నడిపించే నామం దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం తరములెన్నో మారిన మనుషులంతా మారిన తరములెన్నో మారిన మనుషులంతా మారిన మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసునామం మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసునామం శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం సాటిలేని నామం స్వస్థపరచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్యనామం భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్యనామం మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసునామం మారని నామం మధుర నామం మరణము గెల్చిన శ్రీ యేసునామం శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం సాటిలేని నామం స్వస్థపరచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం సాటిలేని నామం స్వస్థపరచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయం నిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయం నిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం
లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. యుద్ధము యెహోవాదే అనే పాట పాడుకున్నాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చి. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం అనే పాట పాడుకున్నాం. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిను నా హృదయం పొంగెను. నిలువరమైన దయా కిరీటము నాకు ధరించినావు, శాశ్వతమైన ప్రేమతో జీవింపచేయుచున్నావు. నిలువరమైన దయా కిరీటము
శాశ్వతమైన ప్రేమతో జీవింపచేయుచున్నావు యేసయ్యా, నీకయ్యా నా జీవితమంతా అర్పింతును యేసయ్యా, నీకయ్యా నా జీవితమంతా అర్పింతును. నిలువరమైన దయా కిరీటము నాకు ధరించినావు, శాశ్వతమైన ప్రేమతో జీవింపచేయుచున్నావు. యాకోబు వలె నా దినములన్నీయు దుఃఖ సహితముగాను, లోకాశతో యాత్ర చేయుచు దీవెన పొందనైతి. యాకోబు వలె నా దినములన్నీయు దుఃఖ సహితముగాను, లోకాశతో యాత్ర చేయుచు దీవెన పొందనైతి. నీ కృపను వేడగనను కరుణించి శాపమును కొట్టివేసి నన్ను ఆశీర్వదించి నెమ్మదినిచ్చి నూతన మనసిచ్చినావు. నీవే నా విడుదల, నీవే నా శాంతము, నీ వల్లే ఆనందము. నిలువరమైన దయా కిరీటము నాకు ధరించినావు, శాశ్వతమైన ప్రేమతో జీవింపచేయుచున్నావు. లోయలలో ఎడారులలో నన్ను నడిపించినావు, ఊబి నుండి నన్ను లేవనెత్తి సాక్షిగా స్థిరపరచినావు. లోయలలో ఎడారులలో నన్ను నడిపించినావు, ఊబి నుండి నన్ను లేవనెత్తి సాక్షిగా స్థిరపరచినావు. నీ ప్రేమ నాపై లేకుంటే నిర్మూలమయ్యుందును, నీ ప్రేమ నాపై లేకుంటే నిర్మూలమయ్యుందును. నీవే నా రక్షణ, నీవే నా జీవము, నీ వల్లే ఆనందము. నిలువరమైన దయా కిరీటము నాకు ధరించినావు, శాశ్వతమైన ప్రేమతో జీవింపచేయుచున్నావు. యబ్బేజు వలె నా జీవితము ఆశీర్వాదము లేక బలహీనుడనై ఓడిపోవచ్చు కృంగియున్న వేళ. యబ్బేజు వలె నా జీవితము ఆశీర్వాదము లేక
శాశ్వతమైన ప్రేమతో జీవింపచేయుచున్నావు యేసయ్యా. నీకయ్యా నా జీవితమంతా అర్పింతును యేసయ్యా. నీకయ్యా నా జీవితమంతా అర్పింతును. నిలువరమైన దయా కిరీటము నాకు ధరించినావు. శాశ్వతమైన ప్రేమతో జీవింపచేయుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు. మమ్మల్ని ఇంతవరకు నడిపించిన రీతిని బట్టి నేను స్తుతిస్తున్నాం. పాటల ద్వారా నిన్ను స్తుతించి గణపరచుటకై నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. నీ దయా కిరీటము, నీ యొక్క కృప వాత్సల్యత అన్నిటిని జ్ఞాపకం చేసుకుని వచ్చి నిన్ను స్తుతిస్తూ నీ వాక్యం ఎద్దకు వచ్చింటుండగా నీవే మాతో మాట్లాడమని వేడుకొని వచ్చినాం. మా యొక్క హృదయంలోనే ఎరిగిన దేవ, నీవే మాకు నీ యొక్క వాక్యం ద్వారా లోతుగా మాట్లాడమని వేడుకొనొచ్చు. క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కనాను దేశంలోకి వెళ్ళిన వారు ఎంతమంది వెళ్ళినారు? ఇద్దరు పోయినారా? కనాను దేశంలోనికి వెళ్ళిన వారు ఎంతమంది? ఎవరు పోలేదా? సుమారు ఒక 6 లక్షల మంది పైన పోయి ఉంటారు. లెక్కించిన కనాను దేశం, దానిలో మొదట లెక్కించిన వారు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు మొదట లెక్కింపబడినప్పుడు సంఖ్యాకాండంలో మీకు తెలుస్తుంది అన్నమాట. దాంట్లో మొదట లెక్కింపబడిన వారు 6 లక్షల చిల్లర కొంతమంది ఉంటారు, పురుషులు మాత్రం. లెక్కించిన వారిలో 2 మాత్రమే కనాను దేశంకు వెళ్ళినారు. 2 మాత్రమే. 6 లక్షల మందిలో, 6 లక్షల చిల్లర మందిలో 2 వెళ్ళినారు. మిగతా వారు చనిపోయినారు, నశించిపోయినారు. వాక్యం తెలుస్తుంది, వారు నశించిపోయినారు. కాలేబుతో దేవుడు మాట్లాడేటప్పుడు, కాలేబుని గురించి దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మాత్రమే పోతావు, నువ్వు మాత్రమే వెళ్తావు కనాను దేశంకు. ఎందుకు నీవు మాత్రమే వెళ్తావు అన్నాడు? కాలేబు ఎవరో తెలుసా? కాలేబు అంటే ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబు అని ఎప్పుడు చెప్తూ ఉంటాం. యెహోషువ ఎవరు చెప్పండి? ఎఫ్రాయిం గోత్రంలోంచి వచ్చిన వ్యక్తి యెహోషువ. కాలేబు యూదా గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి. సరే, కాబట్టి మీరు నిర్గమకాండం నుంచి చదువుకుంటూ వస్తే వీళ్ళ గురించి బాగా తెలుస్తుంది. అయితే చాలా బాగుంటుంది, చదివితే చాలా బాగుంటుంది. కాబట్టి వీళ్ళ గురించి చాలా బాగుంటుంది. దీంట్లో 12 గోత్రముల నుంచి ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేయబడినప్పుడు ఈ కాలేబ్ అనే వ్యక్తి యూదా గోత్రం నుంచి సెలెక్ట్ చేయబడినాడు.
యెహోషువ ఎఫ్రాయిం గోత్రం నుంచి సెలెక్ట్ చేయబడినాడు. ఎఫ్రాయిం గోత్రం నుంచి. వీరిద్దరూ బాగా ప్రాముఖ్యులు ఈ ఇశ్రాయేల్ దేశంలో ప్రాముఖ్యులు. మిగతా వారి గురించి పేర్లు ఉన్నాయి. సంఖ్యాకాండం 13 అధ్యాయంలో చూస్తే ఎవరెవరు 12 గోత్రాల నుంచి ఎవరు సెలెక్ట్ చేయబడినారు, ఎవరు తీసుకొనబడినారు అనేది ఉంటుంది. వీరు వారి యొక్క గోత్రములలో ప్రధానులు అని చెప్పేదానికంటే ఇంపార్టెంట్ పీపుల్. వీరిని వేగు చూచేదానికి కనాను దేశము వెళ్ళి వేగు చూచేదానికంటే కనాను దేశం ఎట్లుందో అది ఎలాంటి పరిస్థితి ఆ కనాను దేశంలో ఉందో అని 12 గోత్రం నుంచి 12 మందిని పంపిస్తారు. ఎవరు? మోషే దేవుని యొక్క మాట చెప్పున పంపిస్తాడు. పంపిస్తే వీరు వెళ్ళి ఆ దేశం అంతటిని చుట్టుకొని వచ్చారు. కనాన్ దేశం అంతటిని చుట్టుకొని వచ్చి వారు సమాచారము మోషే దగ్గర తీసుకొని వచ్చినారు. ఈ సమాచారం తీసుకొని వచ్చిన వాళ్ళల్లో ఈ యెహోషువ, కాలేబు యవనస్తులు, మంచి యవన ప్రయాణంలో ఉన్నారు. ఈ యవనస్తులు విశ్వాసమును దేవుని అందలి భయభక్తులు కలిగిన యవనస్తులు వీళ్ళిద్దరు. దేవుడు సెలెక్ట్ చేసుకుంటే వారు దేవుని కొరకు నిలబడినారు. ఈ దినము టాపిక్ ఏంటంటే దేవుని కొరకు నిలబడుట. 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకున్నాడు దేవుడు. సెలెక్ట్ చేసినారు. సెలెక్ట్ చేస్తే ఈ 12 గోత్రాలలో ఈ ఇద్దరు మాత్రమే దేవుని కొరకు నిలబడినారు. మిగతా 10 మంది నశించిపోయినారు. ఈ 10 మంది మిగతా 6 లక్షల చిల్లర మందిలో కలిసిపోయి నశించిపోయినారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని కొరకు నిలబడితే నిరంతరము ఆయనతో పాటు నిలబడతాం. దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు బ్రతుకుతే. సరే, ఈ కాలేబ్ అనే వ్యక్తి గురించి మనం చదువుకుందాము. కాలేబ్ అనే వ్యక్తి గురించి యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యొఫన్న కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసింది. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషే యెహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఈ వాక్యమును మనం చూసినప్పుడు కాలేబు గురించి రాయబడుతుంది. కాలేబు గురించి చాలా తక్కువగా రాయబడి ఉంటుంది ఈ యొక్క గ్రంథంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ, కాండములలో కానీ, యెహోషువ గ్రంథంలో కానీ చాలా తక్కువగా రాయబడి ఉంటుంది కాలేబు గురించి. అయితే కాలేబు యవన ప్రయాణంలో లేదా యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని కొరకు ఎలాగో జీవించినాడు అనేది ఆ మాటలు మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి, మోటివేట్ చేస్తాయి. సరే, ఆయన గురించి తక్కువగా రాయబడింది కదా, అయినా కూడా ఆయన గురించిన స్టేట్మెంట్, ఆయన తన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటి ఒకసారి చూడండి. 8వ వచనం 2వ భాగంలో, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వ్యక్తిగా కాలేబు ఉన్నాడు. ఈ దినములలో మనము దేవుని అలాగూ
నిండు మనస్సుతో అనుసరించే వారంగా ఉన్నామా? నిండు మనస్సుతో అంటే హోల్ హార్ట్. ఎవరు ఉండకూడదు, సగం సగం ఉండకూడదు. కొంతమంది ఈ దినాల్లో యవనస్తులను చూస్తే కొంతమంది పూర్తిగా దేవుని దోసేస్తారు, లేదా సగము దేవుడు సగం పాపం అంటుంది. కానీ కాలేబు అంటున్నాడు, నిండు మనస్సుతో నేను దేవుని అనుసరించినాను, నిన్ను అనుసరించినాను. నా హృదయం నిండా కూడా దేవునితో సంబంధం కలిగి ఉన్నా. అది కాలేబు ఇచ్చే స్టేట్మెంట్. ఇప్పుడు మనము ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు, ఆయనను గూర్చి దేవుడు ఏమి చెప్తున్నాడో ఒకసారి చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుదాం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదని ప్రమాణము చేసెను. చూడండి, అతడు దేవుని నిండు మనస్సుతో అనుసరించిన వాడిగా ఉన్నాడు. దేవుని నిండు మనస్సుతో అనుసరించిన వాడిగా ఉన్నాడు కాలేబు. మనము అలాంటి యథార్థమైన హృదయము, నిండు మనస్సుతో దేవుని అనుసరించడం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు బ్రతుకుట మనం నేర్చుకోవాలి. చాలామంది అలాగూ వారి యొక్క జీవితంలో పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించడం లేదు, దేవునికి లోబడటం లేదు. ఉదయకాలం వాక్యం విన్నాం. నీ భక్తి ఎలాగ ఉందో అది దేవుని వాక్యం తేల్చేస్తుంది. నీవు ఎలాంటి భక్తిలో ఉన్నావో, నీ హృదయం ఎలాంటి కార్యములతో ఉన్నదో దేవుని యొక్క వాక్యం తేల్చేస్తుంది. గారడీ సీమోను గురించి వాక్యం ఏం తెలుస్తుందంటే, వాక్యంలో ఏం రాయబడుతుందంటే, పేతురు ఏమంటున్నాడంటే, నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నది. కాబట్టి అతని హృదయం ఎలాగుందో అది దేవుడు ఎరిగి ఉన్నాడు. పోయిన వారం కూడా మనము వాక్యం చూసుకున్నాం. ఏం చూసుకున్నాం? మనుష్యుడు పై రూపంను చూస్తాడు, కానీ దేవుడు అంతరంగంను చూస్తాడు. అంతరంగం ఎలాగుందో అది దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కాలేబును గూర్చి దేవుడు మంచి అతనికి మంచి భక్తిని, దేవుని అనుసరించే ఆ జీవితాన్ని ఇచ్చిన్నాడు. యెహోషువ, కాలేబులు ఇద్దరు కూడా దేవుని కొరకు బ్రతికిన వ్యక్తులు. కాబట్టి మనము దేవుని పరిపూర్ణ హృదయంతో అనుసరించడం నేర్చుకోవాలి. యవనస్తులైన మనలో దేవుని పరిపూర్ణంగా అనుసరించే విషయంలో చాలా వెనుకబడుతుంటాం. ఎందుకంటే ఈ శరీర కార్యములు చాలా మనల్ని తొందర చేస్తాయి. యవన కాలంలో శరీర కార్యములు చాలా తొందర చేస్తాయి. అవి దేవుని అనుసరించేటట్లు చేయవు. అందుకే దేవుని వాక్యం తెలుస్తుంది, వాటిని చంపివేయాలని చెప్తుంది. శరీర కార్యములను చంపివేయాలి. అది ఎవరికైతే సాధ్యమవుతుందో వారు దేవుని అనుసరించగలరు. ఆ శరీర కార్యములను చంపివేయాలంటే ఏం చేయాలా? శరీర అవయములలో పాప నియమం పనిచేస్తుంటుంది కదా, ఆ శరీర అవయములను కడిగి దేవుని బలిపీఠం మీద పెట్టుకోవాలి. అంటే మనల్ని మనము బలిపీఠం మీద పెట్టుకోవాలి. అంటే మన యొక్క జీవితంలో, ప్రభా నేను నీ కొరకు బ్రతుకుతాను,
ఇది చాలా తక్కువ మంది చేస్తారు. దేవుని కొరకు నిజంగా నేను జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, నిండు మనస్సుతో దేవుని అనుసరించాలి అనేవారు తమ్మును తాము సమర్పించుకుంటారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది అలాగూ తమ్మును తాము పరిశుద్ధంగా ఉండుటకే సమర్పించుకున్నారు. కానీ కొంతమంది యవనస్తులను మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో పాపమునకు అప్పచెప్పుకున్నారు. సంసోను కానీ దేవుని చేత పిలువబడిన వారే వీళ్ళు. అబ్షాలోం గురించి ఎంతమందికి తెలుసు? ఎవరు అబ్షాలోము? దావీదు యొక్క కుమారుడు. అమ్నోను దావీదు యొక్క కుమారుడు, మొదటి కుమారుడు. వీరు దేవునికి నమ్మకంగా బ్రతికే బదులు పాపమునకు తాము అప్పగించుకున్నారు. చాలామంది యవనస్తులు అట్లా అప్పగించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక విషయంలో దుఃఖపడినప్పుడు, ఒక విషయంలో ఆలోచించినప్పుడు దుఃఖము కలిగినది. ఏంటంటే అనేక మంది యవనస్తులు తమ యొక్క జీవితములను సాతానుడికి, పాపమునకు అప్పచెప్పేసుకుంటున్నారు. అందుకు వారి యొక్క జీవితములు చాలా తక్కువగా, వారి యొక్క జీవిత యాత్ర లేదంటే వారి యొక్క దినములు చాలా తక్కువగా అయిపోతున్నాయి. కొంతమంది అయితే 20-22 సంవత్సరాల్లోనే చనిపోయేవారు ఉన్నారు. ఎందుకంటే శరీరం పాడైపోయింది, శరీరంలోని అవయములు పాడైపోయినాయి. అందుకు చనిపోతున్నారు, వారు బ్రతకడం లేదు. యవనస్తులు చాలామంది ఆ రీతిలో ఉన్నారు. అయితే ఈ కాలేబ్ గురించి మనం చూసినప్పుడు నిండు మనస్సుతో అనుసరించినాడు. ఇతను ఈ మాట చెప్పేటప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? 80 సంవత్సరాలు. చూడండి, 14వ అధ్యాయము 7వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. 10వ వచనం చూడండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు వాడను. ఇప్పుడు ఎంతంట? ఈ మాట సెలవిచ్చేటప్పుడు ఆయన వయసు ఎంతంట? 85. 40 సంవత్సరములలో అతను, అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా, వేగు చూచుటకు పోయి కరెక్ట్ అయిన సమాచారం తీసుకొని వచ్చినాడు. ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. అక్కడ మనము ఆ మాట గమనించినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినాను. ఇక్కడ మనకు ఆ మాట ఏం నేర్పిస్తుంది అంటే యథార్థత నేర్పిస్తుంది. ఆయన యథార్థతతో నిండు మనస్సుతో యెహోవాను సేవించినాడు. 2 కార్యములు. యథార్థతతో నిండు మనస్సుతో యెహోవాను సేవించినారు. ఇది యవనస్తులకు చాలా కష్టం అనుకుంటారు. యథార్థంగా ఉండాలంటే కష్టము. ఎందుకంటే చాలామంది పాపమును దాచుకుంటారు, అది బయట పెట్టరు. అక్కడే మన యొక్క యథార్థహీనత తెలుస్తుంది. పోయిన వారం ఒక మాట చదువుకున్నాం. ఏంటి? ఆదాము వలె నా హృదయములో పాపము దాచుకున్న ఎడల యెహోవా దృష్టికి నేను ఏమంట? వేషధారి, మోసగాడ, పైన వేషం వేసుకొని జీవించాం. చాలామంది అలాంటి జీవితాలు కలిగి ఉంటున్నారు. దేవుని వాక్యం తెలుస్తుంది. ఇక్కడ కాలేబు అంటున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా నేను సమాచారం తెచ్చినాను. ఉన్నది ఉన్నట్లుగా. యోసేపు కూడా ఉన్నది ఉన్నట్లుగా సమాచారం తెచ్చినాడు. ఆ యథార్థత ఆయనను కాపాడింది. ఆ యథార్థత పాపము చేయుటకు ప్రేరేపించిన
పరిస్థితుల్లో కూడా, ఒక స్త్రీ ప్రేరేపించిన పరిస్థితుల్లో కూడా యథార్థత విడవలేదు. యవనస్తులు ఈ మధ్యకాలంలో యథార్థమైన జీవితాన్ని కలిగిండుటకు ఇష్టపడటం లేదు. ఎందుకంటే పాపమునకు అలవాటైపోయినారు, పాపమునకు బానిసలు అయిపోయినారు. అందుకు యథార్థత వారి హృదయానికి, వారి యొక్క మనస్సుకు తోచదు, ఇష్టం లేదు. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారో నాకు తెలియదు. యథార్థంగా ఉండే జీవితం, యథార్థంగా ఉండుటకై నీ మనస్సు నిలుపుచున్నావా లేదా అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు కాలేబు అంటున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా నేను సమాచారం తెచ్చినాను. దేవుడు యథార్థంగా ఉండే వ్యక్తులను, ఆ యొక్క మనుష్యులను ప్రేమిస్తాడు. పాపం, వేషధారి లేదా వేషధారణ. కాబట్టి అలాంటి వేషధారణను దేవుడు ఒప్పుకోడు. కాబట్టి యథార్థమైన హృదయంతో నేను వెంబడించినాను అని కాలేబు అంటున్నాడు. కాబట్టి కాలేబు ఆ నిండు మనస్సుతో యెహోవాను, అంటే పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించడము, అంతేకాదు యథార్థత కలిగి ఉండటము అతనికి 85 వయసులో కూడా బలమును ఇచ్చుటకు కారణమైంది. ఆయన అంటున్నాడు, 10వ వచనం చదువుకున్నాం కదా, 11వ వచనం చూడండి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ చదవండి. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోచు నుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. ఏమంట? 85 సంవత్సరాల్లో ఆయనకి బలము. 40 సంవత్సరాలు ఎట్లాంటి బలం ఉందో 85 సంవత్సరాలు అదే బలం ఉంది. యథార్థత నీకు బలంనిస్తుంది. దేవుని వాక్యం సెలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 13వ వచనం చదవండి. 18వ అధ్యాయము 13వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. దేవునికి ఏమీ దాచలేం. దేవుని వాక్యము ఒక దగ్గర రాయబడుతుంది, 90వ కీర్తనలు అనుకుంటా. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కనపడతాయంట. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపం. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆయన యొద్ద ఏమి దాచలేం. మనం రహస్యముగా దాచిపెట్టిన పాపములన్నీ కూడా దాగి ఉండలేవు. కాబట్టి నీ దేవుడైన యెహోవా ఎదుట యథార్థంగా ఉండవలేను. కాలేబు ఆ రీతిగా జీవించినాడు, యథార్థపరుడుగా. మనలో ఎందుకు ఆ యథార్థత లోపిస్తుంది అనేది ప్రశ్నించుకోవాలి. యథార్థత లోపించుటకు కారణం ఏంటి? పాపమును ఇష్టపడుట. సౌలు జీవితంలో మనం అదే చూస్తాం. యథార్థత రాజైన సౌలు యథార్థత లోపించుటకు కారణం ఏంటి? ఆ గొడ్లు, ఆ యొక్క పశువులన్నిటినీ బ్రతకనిచ్చేదానికి కారణం ఏంటి? యథార్థత లోపించేదానికి కారణము దాన్ని ఉంచుకొనుటకు, ఆ శపితమైన వస్తువులను, శాప కారణమైన వస్తువులను, ఆ యొక్క జంతువులను ఉంచుకొనుటకు ఇష్టపడినాడు. అంటే పాపమును ఉంచుకొనుటకు ఇష్టపడినాడు. ఎవరైతే పాపం ఉంచుకొనుటకు ఇష్టపడతారో వారు యథార్థంగా ఉండలేరు. అలాంటి పరిస్థితుల్లో వారి దినములు తరిగిపోతాయి. వారి యొక్క జీవితము తగ్గిపోతుంది, జీవిత దినములు తగ్గిపోతాయి.
వారి యొక్క బలము తగ్గిపోతుంది. చాలామంది పాపములో పడి బలమును పోగొట్టుకుంటున్నారు ఈ దినములలో. అదే యవనస్తుల్లో అనేక మంది జీవితాల్లో చూసినప్పుడు బలహీనులైపోతున్నారు, శక్తిహీనులైపోతున్నారు. సాతానుడు వారి యొక్క బలంనంతటిని లాగేసుకుంటున్నాడు తెలుసా. దేవుని వాక్యం సెలవుస్తుంది, అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. ఈ ప్రపంచంలో ఇప్పుడు మీరు గమనించినట్లయితే పాపం ఎంత విస్తరించిందో ఒకసారి చూడండి. వాక్యం సెలవుస్తుంది, నోహు దినములలో ఉన్నట్లుగా పాపం ఉంటుందంట. నోహు దినములలో ఎలాంటి పాపము, ఎలాంటి భయంకరమైన పాపం ఉన్నదో ఈ దినములలో అది చూస్తున్నాం. ఉదయకాలం విన్నాం, అంత్య దినములలో అపాయకరమైన కార్యములు లేదా అపాయకరమైన పరిస్థితులు వస్తాయని గమనించుకోనండి అని చెప్పుకుంటూ వచ్చినారు వాక్యంలో. ఏమేమి ఉన్నాయి? రకరకాలైన దుష్టత్వము, పాపము. ఆ విధంగా మనుషులలో అది చొరబడి తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు. దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఏమేమి అపవిత్రులు. ఇవి ఎలాగొచ్చేస్తున్నాయంటే సాతానుడు మనుషుల మీద పడిపోయినాడు, లోకం మీద పడినాడు. అలాగే యవనస్తుల మీద పడినప్పుడు వారి బలం పోతుంది. అయితే కాలేబు అంటున్నాడు, నాకు 40 సంవత్సరాలు ఎట్లాంటి బలం ఉందో 85 సంవత్సరాలు అదే బలం ఉంది. నేను ఇప్పుడు యుద్ధం చేయటకు కూడా రెడీ. ఇక్కడ ఎవరైనా అట్లా చెప్పేదనుకున్నారా? దేవుని పని చేయటకై ఇప్పటికైనా రెడీ, దేవుని కొరకు నిలబడుటకై రెడీ అని చెప్పే వాళ్ళు ఉన్నారా? దేవుని కొరకు నీ బలంని ఎంత ఉపయోగిస్తున్నావు? ఒకవేళ ఉపయోగించడం లేదంటే, నీలో బలము లేదంటే ఎవరు దొంగలించినారు? నీ బలం ఏమైపోయింది? సంసోను బలం ఏమైపోయింది? దొంగలింపబడింది. ఎప్పుడే దొంగలింపబడింది? పాపమునకు ఇష్టపడి తను తాను అప్పగించుకున్నప్పుడు దొంగలింపబడింది. చాలామంది యవనస్తుల జీవితాలు అలాగనే ఉన్నాయి. నేను అలాగ ఉండకూడదంటే దేవుని కొరకు బ్రతుకుటకు మనం సిద్ధపడాలి. కాలేబు ఎలాగూ నిండు మనస్సుతో జీవించినాడో అలాగూ మనము నిండు మనస్సుతో జీవించాలి. నిండు మనస్సుతో దేవుని అనుసరించాలి, యథార్థతను కాపాడుకోవాలి. దేవుని కొరకు నిలబడుటకై, దేవుని కొరకు బ్రతుకుటకై మనం సిద్ధపడాలి. ఒక మాట మనం చదువుకున్నాం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. చూడండి, బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి, చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి. ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు? కొంతమంది పాపపు మత్తులో పడి సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో భయంకరమైన కార్యములు మనం వింటూనే ఉన్నాం. సూసైడ్స్ చేసుకోవడము, లేదంటే తమను వేరే వాళ్ళు చంపడము, ఇవే జరుగుతున్నాయి. ఇక్కడ మాట ఏం తెలుస్తుంది? బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోయినా క్రీస్తు కొరకు చనిపోవాలి. ఈ కాలేబు ఎట్లాంటి వాడి ఉన్నాడంటే, బ్రతుకుతే దేవుని కొరకు బ్రతికేదానికి సిద్ధపడినాడు. అదే నిండు మనస్సుతో యెహోవాను అనుసరించడం.
పాపం కొరకు బ్రతికి 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 మన జీవితం అంతా, మన శక్తి అంతా పోయింది. అయితే దేవుని కొరకు బ్రతికేవారు బలము పొందుకొని ఉంటారు. కాలేబు విషయంలో అదే చూస్తున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లాగా మన స్టేట్మెంట్ ఉందా, లేదంటే మన జీవితాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే మనము ఎంత బలమును, మన జీవితం ఇంతవరకు గడిపిన సంవత్సరములలో ఎంత బలమును సాతానుడికి, పాపమునకు అప్పగించినామో అది జ్ఞాపకం చేసుకొని ఇంకా దేవుని కొరకు బ్రతికేదానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ మధ్యకాలంలో నన్ను నేను పవిత్రపరచుకొని, అంటే దేవుని యొక్క వాక్యం చేత కడగబడి, దేవుని రక్తం చేత పరిపూర్ణంగా కడగబడి దేవుని కొరకు నిలబడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా. ప్రభా, నీ కొరకు బ్రతకాలి. 32 సంవత్సరాల్లో నేను చాలా కాలము అటు ఇటు బ్రతుకుతూ వస్తున్నాను. కొన్ని దినములు నమ్మకంగా, కొన్ని దినంలో అపనమ్మకంగా. ఇప్పుడు నీకు నమ్మకంగా బ్రతకాలి, నీ సేవ చేయాలి, నీ కొరకు బ్రతకాలి, ఆత్మను సంపాదించాలి, నువ్వు నాకు ఇచ్చిన పనిని సరిగ్గా చేయాలి. ఈ ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు నాకు బలం ఇచ్చినాడు అనుకోండి, కాలేబుకి ఇచ్చిన బలం ఇచ్చినాడు అనుకోండి, ఊరికే ఉండండి. నాకు ఆ జయం వచ్చి, ఆ బలం వచ్చిందంటే ఊరికే ఉన్నాను. అందుకే అపవాది మాటి మాటికి అట్లా పడేస్తూ ఉన్నాడు. మనము అలాగూ బ్రతికేదానికి కోరుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి, నా బలమును దేవుని కొరకు ఉపయోగించాలి. ఇక్కడ ఉన్నవారు యవనస్తులు ఆ తీర్మానం తీసుకున్నట్లయితే, ఇంతవరకు నా బలంనంతటిని అపవాదికి అప్పచెప్పినాను, సాతానుడికి అప్పచెప్పినాను, నేను ఇంకా ఆ అపవాదికి, పాపమునకు అప్పచెప్పకుండా క్రీస్తు ప్రభువుకు నన్ను నేను అప్పగించుకుంటాను. ఆయన చేతుల్లో నా జీవితాన్ని పెడతాను. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీవు నన్ను నిలబెడతానని ఒక్క మాటి నీ కొరకు చనిపోయేంత వరకు ఎలాగో బ్రతుకుతానో అది నేను చేసి చూపిస్తాను. అట్లాంటి ఛాలెంజెస్ మనం చేయాలి. అట్లాంటి ఛాలెంజింగ్ లైఫ్ ఉండాలి. కాలేబుకు ఉన్నట్లుగా మన జీవితాలు ఉండాలి. ఆ ఛాలెంజింగ్ లైఫ్ మనం కలిగి ఉండాలి. నేను దేవుని కొరకు బ్రతకాలి. నేను ఈ కాలేబు గురించి ధ్యానించేటప్పుడు ఈయన గూర్చి ఈ మాటలు చాలా ఇంప్రెస్ అయింది. ఈ మాటలు నేను చదివినప్పుడు చాలా ఇంప్రెస్ అయినా. నేను యెహోషువ గ్రంథం చదివేటప్పుడు చాలా ఇంప్రెస్ అయినా. కాలేబు అట్లాంటి దేవునికి నమ్మకమైన వ్యక్తిగా జీవించినాడు. దేవుడు సర్టిఫై చేసే జీవితం జీవించినాడు. నిన్ను చూసి దేవుడు ఏమని సర్టిఫై చేస్తాడు, ఏమని సాక్ష్యం ఇస్తాడు? మనల్ని గూర్చి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తాడు? నా కొరకు నిలబడిన వ్యక్తి, నన్ను అనుసరించిన వ్యక్తి అని సాక్ష్యం ఇవ్వగలడా అనేది ప్రశ్నించుకోవాలి. మనల్ని సృజించిన దేవుడు ఆ సాక్ష్యం మనల్ని గురించి ఇవ్వలేకపోతే మన బ్రతుకులు ఎంత వ్యర్థమో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి నిండు మనస్సుతో నేను సేవించినాను. అలాగూ సేవించినప్పుడు, అలాగ అనుసరించినప్పుడు ఇంకో మాట చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు నిలబడువారు, యెహోవాను నిండు మనస్సుతో అనుసరించు వారికి
నూతన బలం. తెలుసా, నూతన బలం. ఒక సాక్ష్యంలో నేను విన్నప్పుడు అతనికి క్యాన్సర్ వచ్చి ఇంకా చనిపోతాడు అని డాక్టర్స్ అతన్ని వదిలేసినారు. ఆ టైంలో దేవుడు అతన్ని దర్శించి బాగు చేసినప్పుడు ఆయన మార్పు చెందిన తర్వాత నూతన బలం, నూతన శక్తి, అంతేకాదు లోపల అవయములన్నీ నూతనంగా అయిపోయినాయంట. ఆయనకు 45-50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ వచ్చింది. అయితే దేవుడు ఎప్పుడైతే ముట్టినాడో ఆయన యొక్క అవయములన్నీ చూస్తే, స్కాన్ తీసి చూస్తే ఎట్లున్నాయంటో తెలుసా? 18 సంవత్సరాల వ్యక్తికి ఎలాంటి అవయాలు ఉంటాయో అలాంటి అవయాలుగా మారిపోయినాయి. దేవుడు అంటున్నాడు, నన్ను అనుసరిస్తే అలాంటి నూతన బలం వస్తుంది. అదే అంటున్నాడు, 85 సంవత్సరాల్లో నేను యుద్ధం చేయగలిగిన బలం నాకుంది అంటున్నాడు. నూతన బలం. మోషేకు కూడా ఎలాంటి బలం? 120 సంవత్సరాల్లో ఆయన గూర్చి రాయబడుతుంది. 120 సంవత్సరాల్లో ఆయన కనుదృష్టి మందగించలేదంట, సత్తువ తగ్గలేదంట. అప్పటికే ఆయన ఉపవాసాలు ఉండి వరుసగా 40 రోజులు ఏమి తినకుండా త్రాగకుండా 40 రోజులు దేవుని సన్నిధిలో గడపడం. 40 రోజులు అలాగ 3 సార్లు చేసినాడు. 40 రోజులు 40 రోజులు 40 రోజులు 120 రోజులు చేసిన ఆ భక్తి 120 సంవత్సరం వరకు ఆ శక్తి నిలిపింది. సత్తువ తగ్గలేదు. వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. ఆయన సత్తువ తగ్గలేదు, ఆయన కనుదృష్టి మందగించలేదు. ఆయన చూస్తే ఆ పర్వతం నుంచి చూస్తే కనాను దేశం అంతటిని చూసినాడంటే. మనం ఇక్కడి నుంచి చూస్తే ఆ గేట్ దగ్గర ఏముందో కనపడదు. అట్లాంటిది ఆయన పర్వతం నుంచి చూస్తే మొత్తం ఒక కొన్ని కిలోమీటర్ల కనాను దేశం అంతా ఆయనకు కనపడేది. అంత క్లియర్ సైట్. బలం ఇస్తాడు దేవుడు. యవనస్తులు ఆ బలంను పోగొట్టుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు. దేవుడిచ్చిన బలంను అమ్మేసుకుంటున్నారు, పాపమునకు అమ్మేసుకుంటున్నారు. అందుకే వారి యొక్క జీవితాలు త్వరగా గతించిపోతున్నాయి. వారు త్వరగా గతించిపోతున్నారు. మనం అలాగూ చేసుకునకూడదు. పాపమునకు తావివ్వకుండా పూర్ణ హృదయంతో దేవుని అనుసరించినప్పుడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనము నడుస్తున్నప్పుడు, ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు నూతన బలము, శక్తి. కాబట్టి కాలేబు విషయము ఈ మాటలు రాయబడుతున్నాయి. మనకు ఇది నాన్న దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీవు దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు దేవుడు నిన్ను నిత్యము బ్రతికింపజేస్తుంది, నడిపిస్తూ ఆయన నీకు బలంను దయచేసి నీవు అన్ని విషయములలో పోరాడి గెలుచుకునే శక్తిని ఇవ్వగలడు. అన్ని విషయంలో అంటే ఈ లోక సంబంధమైనవి కాదు. ఈ లోక సంబంధమైనవి గెలుచుకున్న దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. సరే, ఈ లోక సంబంధం, ఈ లోకం వరకే అవి ఉపయోగం. కానీ మనం గెలుచుకునే కార్యంలో ఎన్నున్నాయో, పరలోక రాజ్యము, మనుష్యులను గెలుచుకోవాలి, దేవుని యొద్ద నిలబెట్టాలి, అపవాది తంత్రములన్నింటినీ ఓడించాలి. ఎన్ని గెలుపులు ఇస్తాడు. కాబట్టి దేవుడు కాలేబుని ఎలాగూ దీవించినాడో మనల్ని కూడా ఎలాగో దీవించుటకు ఇష్టపడుచున్నాడు. కనుక పూర్ణ హృదయముతో, నిండు మనస్సుతో, యథార్థతతో దేవుని అనుసరించుటకు మనం సిద్ధపడదాం. ఇక్కడున్న వారందరూ ఎలాగూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు. దేవా, కాలేబెలాగు నిండు మనస్సుతో యెహోవాను సేవించినాడు, అనుసరించినాడు. అనుసరించుట అని రాయబడుచున్నది. అనుసరించడం అంటే ఎంత లోతైన అర్థమున్నదో. నీ వాక్యంను అనుసరించుట, నీ ఆజ్ఞలను అనుసరించుట, నీవు చెప్పిన మాటకు లోబడుట, ఇవన్నీ వస్తాయి ప్రభువా. నీ యొక్క అడుగుజాడలను గమనిస్తూ దాంట్లో నడుచుటకు సిద్ధపడుట, ఇవన్నీ వస్తాయి. దేవుని వాక్యంలో రాయబడుచున్నది. ఆయన తను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నిండు మనస్సుతో నేను అనుసరించినాను, యెహోవాను అనుసరించినాను. మరి ప్రభువా, ఎన్ని ఆజ్ఞల విషయంలో ఎంత యథార్థంగా ఉన్నాడో, నీ మార్గంలో యందు ఎలాగో యథార్థంగా నడుచుకున్నాడో అలాంటి జీవితం మాకు దయచేయండి, నాకు దయచేయండి. అప్పుడు నూతన బలమును మాకు అనుగ్రహిస్తావు. అప్పుడు మాలో సత్తువ తగ్గదు. అంతేకాదు ప్రభువా, మా జీవితములు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలామంది అలాగూ పాపమునకు అప్పచెప్పుకొని వారి జీవితంలో పాడు చేసుకుంటూ వారి బలమునంతటినీ పోగొట్టుకొని ఎవ్వరికి ఆశీర్వాదకరంగా లేని జీవితంలో కలిగి ఉన్నారు. యవనస్తులు అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా పాపం నుంచి, అపవిత్రత నుంచి దూరంగా పారిపోయే కృపను దయచేయండి. నాకు మాకు అట్టి సహాయం అందించమని వేడుకొనొచ్చు. క్రీస్తు ప్రభునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం నిత్యము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.